మా వోళ్ళైతే కోడిపుంజుని దొరకబట్టడానికి పెద్ద సాహసమే చేసిర్రు. చాలా కష్టపడ్డరు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. అగో అదే కోడిపుంజుని దొరకబట్టాలి. చాలా సేపు పట్టింది ఆ కోడిపుంజు దొరికేసరికి. ఈ కోడిపుంజు సంగతేంటిదక్కా ఎందుకు దొరకబట్టుడు అంటారేమో. ఇవాళనైతే మా వెడ్డింగ్ యానివర్సరీ అని మా వోళ్ళైతే నాటుకోడితోని దావత్ ప్లాన్ చేసుకున్నారు. ఇక మా అమ్మోళ్ళ ఇంటికాడనేమో కోళ్ళున్నాయి. ఆ కోళ్ళల్లో ఈ కోడిపుంజు అయితే పట్టదామని వెళ్తే చాలా సేపు తప్పించుకొని తిరిగింది. ఇక మొత్తానికైతే మనోళ్ళైతే ఎట్లనో అట్లా దొరకబట్టిర్రు. మరి దావత్ ఎక్కడా అనుకుంటున్నారా? అది కూడా చెప్తా. నాటుకోడితో పాటు మటన్ కూడా చేసుకుందామని అనుకున్నారు మా వాళ్ళు. ఇక మటన్ తీసుకురావడానికైతే వెళ్ళిర్రు. మటన్ కాదు, నాటుకోడి కాదు, ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఫస్ట్ మేమైతే టెంపుల్కి వెళ్ళాలి. ఇవాళ పెళ్లి రోజు కదా. ఇక టెంపుల్కి వెళ్దామని అయితే కొబ్బరికాయలు తీసుకోవడానికి ఈ అన్న షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ అన్ననైతే హోల్సేల్కే కొబ్బరికాయలు ఇస్తాడు. మళ్ళీ మంచిగా పెద్ద పెద్ద ఉంటాయి కొబ్బరికాయలు. మీకు కూడా కావాలంటే ధర్మారంలో అన్న షాప్ ఉంటది, వెళ్ళి తీసుకోండి. మా పెద్దన్నయ్య వాళ్ళ కిరాణా షాప్ కూడా ఇక్కడికి వచ్చే తీసుకెళ్తాడు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మా అన్నయ్య ఉన్నాడు అక్కడే. మనోళ్ళైతే అన్నీ కావాల్సిన సామాన్ తీసుకునే వరకైతే మేమైతే రెడీ అయినాం. ఇక రెడీ అయితే బయలుదేరినాం. ఏ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామంటే శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అట. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు. మనోళ్ళే తీసుకెళ్తున్నారు. అసలు టెంపుల్ ప్రత్యేకత ఏంటిది, అక్కడ ఎట్లుంటది అనేది మీకు కూడా వీడియో ద్వారా వివరంగా చూపిస్తా. టెంపుల్ కి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ వచ్చేసి అయితే అడవి లోపల ఉంటది. చాలా విశాలంగా ఉన్నది. ఇక్కడ ప్లేస్ కూడా ఎంత ఉందో చూడండి. చాలా మంది వస్తారట ఇక్కడికి. ఫస్ట్ అయితే కోనేరు లాగా కనిపిస్తుంది చూడండి. అక్కడికైతే వెళ్ళాం మేము. దీనికైతే ప్రత్యేకత కూడా ఉంది. ఏంటిది అంటే 365 డేస్ అంటే సంవత్సరం మొత్తం ప్రతిరోజు 24 అవర్స్ ఇక్కడ నుంచి వాటర్ వస్తూనే ఉంటాయట. అంతేనా? చూసిర్రా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా మంది ఎక్కువైన కొద్దీ అంటే ఇక్కడికి వచ్చే జనం ఎక్కువైన కొద్దీ ఆ నీటి ప్రవాహం కూడా ఎక్కువైపోద్దట, చాలా వస్తుందట. మేమైతే పైనకెక్కి కూడా చూసినాం అక్కడ ఏముంది అని. ఆ పైనకెక్కి చూసేసరికి అయితే లోపల ఒక శివలింగం ఉన్న నంది విగ్రహం అయితే ఉన్నది. అందులో ఉన్న నీళ్ళు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవ్వరికి కూడా తెలియదట ఇప్పటికి. ఇక్కడ మీరు మంచి గమనించుర్రి, ఇక్కడనైతే ఒక నంది విగ్రహం ఉన్న దాని ముందే శివలింగం ఉంటది. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది అంటే ఈ శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించిండట. రాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఈ అడవిలోనే పాదం మోపిండట. అప్పుడు ప్రతిష్ఠించిన లింగమే ఈ లింగం అన్నట్టు. రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ టెంపుల్ పేరు రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. ఇంకా ఇక్కడ కోనేరు ఉంది కదా, అదే జలపాతం లాగా ఉంది కదా, ఈ జలపాతాన్ని బుగ్గ జలపాతం అని అంటారట. ఈ 3 పేర్లతో కలిపి ఈ దేవాలయం పేరుంటది. అదే శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం.
గుడి లోపలనైతే శివలింగం అయితే ఇట్లుంటది. మమ్మల్ని లోపలికి కూడా పంపించారు. శివరాత్రి రోజు మాత్రం ఘనంగా జాతర జరుగుతుందట. మేమైతే లోపలికి వెళ్ళి మంచిగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాం. కళ్యాణానికేనా శివ కళ్యాణానికేనా అంటే ఇది ఏ ఊరు అన్నట్టమ్మా? బసంత తక్కలపల్లి. అయితే కంపెనీ దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు తక్కలపల్లి అంటే మన సమ్మక్క జాతర జరిగింది మొన్న ఇదే కదా. మేము ఫస్ట్ టైం అన్నట్టు అచ్చుడు ఇక్కడికి. మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ విశాలంగా మంచిగా వండుకొని తినడానికి కూడా మస్తు ప్లేస్ ఉన్నది. మేమేదో లోపల మన కొండలలో ఉంటది కావచ్చు అనుకున్నాం. దగ్గరనే ఉంది రోడ్డుకు. మంచిగా విశాలంగా ఉంది ఇక్కడ అయితే కదా. అవును, శివరాత్రికి ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుందట. మొత్తం పనులన్నీ చేపిస్తారు. మన ఈ ఊరు సర్పంచ్ అట మొత్తం పనులన్నీ చేపిస్తాడు, మంచిగా చేస్తారు. జాతర జరుగుతుందట. ఇక మనం శివరాత్రి కంటే రాలేం కానీ ఇక మా యానివర్సరీ సందర్భంగా ఇక్కడికైతే వచ్చినాం. మేము ఒక టెంపుల్ అనుకొని ఇటు వచ్చేసినాం అన్నట్టు. ఈ దేవుడు పిలిచిండు మమ్మల్ని. కానీ వచ్చినందుకైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడనే. మేము వచ్చుడే లేట్ గా వచ్చినాం. తెలియదు మాకు దగ్గరనే ఈ టెంపుల్. అంటే దగ్గర అంటే లొకేషన్ కు దగ్గరనే గానీ మాకు లోపలికి ఉంటదని మాకైతే తెలియదు. ఈడికి వచ్చినా ఈడ కొడతాను. ఎన్ని దేవుళ్ళ కొడతావు ఒక్క కొబ్బరికాయని? కన్నయ్య శివాలయం పక్కనే రాములవారి టెంపుల్ కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడనే ఉండాల్సిందే కదా. ఇక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అక్కడనైతే దర్శనం చేసుకొని మంచిగా కొబ్బరికాయలు అయితే కొట్టినాం. ఇంకా గుడి ముందు చెట్టు కిందనైతే పురాతనమైన విగ్రహాలు కూడా కనిపిస్తాయి. నిజంగా ఈ ప్లేస్ నాకు భలే నచ్చింది. చాలా విశాలంగా ఉంది. మేమైతే శివరాత్రికి 3 days ముందు వెళ్ళినాం. అక్కడనైతే పనులు టక్క చేస్తున్నారు. వచ్చే జనాలకు ఏ ఇబ్బంది కలగకుండా మంచిగా చేస్తున్నారు పనులు. మరి మీకు ఈ టెంపుల్ గురించి తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే తెలియని వాళ్ళకు మన వీడియోని షేర్ చేయండి. మీకు వీలైనప్పుడు ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటది. ఇక మేమైతే దేవుని దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని అయితే వెళ్ళినాం. ఎడ చూసిరానే ప్లేస్? ఓకే, మేము టెంపుల్లో ఫొటోస్ దిగే వరకు మనోళ్ళు అయితే పనులు స్టార్ట్ చేసిర్రు. ఇటు తొవ్వేడుంది రా, తొవ్వేడుంది మంచిగా చేసిర్రు. ఏమన్నా జాబ్ వచ్చిందా అని రమ్య? జాబ్ వచ్చింది, ఉడతాను. ఇగో మేమైతే సామాన్ అన్ని తెచ్చుకున్నాము. గంజులు ఏదో తీర్థాలు వచ్చినాం అన్నట్టు. ఇది మంచిదేగా ప్లేస్ అయితే. ఎటు వచ్చినాం మనం? లింగేశ్వర స్వామి దగ్గరికి. సరే గంగతనం ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? రెడీగా ఉంది ఐటమ్. ఇది నాటుకోడి, ఇది మటన్, ఇది రోస్ట్. ఇటు మటన్ అవుతుంది, చికెన్ అవుతుంది. రెండు కూడలు. కానీ ఇక్కడ వండుకోవడానికి ప్లేస్ అయితే భలే దొరికింది. అంటే దొరుకుడు కాదు కానీ ఉండుడే మంచిగా ఉంది ప్లేస్. మళ్ళా ఒక్కొక్క కాడికి పోతే ప్లేసులు సరిగా దొరికాయి. ఎప్పుడైనా ఎటన్నా వెళ్తే రెస్టారెంట్లకు పోయి హోటల్స్కి పోయి తినచ్చేటోళ్ళం. ఇగో ఇవాళ ఇట్లా ప్లాన్ చేసినాం అన్నట్టు. మనోళ్ళే ప్లాన్ చేసిర్రు.
పాపం రమ్య మస్తు కష్టపడుతుంది. టిఫిన్ కూడా వేయలే అది. మేమేమో టిఫిన్ చేసినాము. ఇంటికాడ ఏమన్నా టిఫిన్ కొనుక్కుంటామని కూడా కట్టలే మాట వరుసకన్నా. మా మరిది అన్ని ఒకసారి తిందామని మంచిగా తినే ఏం కాదు. చికెన్ రోస్ట్, మటన్, పన్నీర్ కర్రీ, పూరీలు, బగారా రైస్. పూరీలు తెచ్చినా మరి తినుతా అని కూడా కట్టలే. మరి తినే అవన్న తినే మరి పొగ రాదుగా. గట్టు కూసోపో, చీమలు ఉన్నాయటేమో. ఒక్క చిత్తం రమ్య భుజించుతాంది. తింటావా? నేను తిన్నా ఆల్రెడీ. నువ్వు ఒక్కదానే ఉన్నావుగా టిఫిన్ చేయాలి. ఇవాళగా రమ్య చేసింది, ఇప్పుడు నేను వచ్చిన. ఇక మంట అద్దట దగడికే సెట్ అవుతా. తగడలేదు దాని కింద. ఎంతసేపు అంటే ఫ్రై కావద్దా? ఇక డైరెక్ట్ చికెన్ అనుకుంటానవా? చికెనే పచ్చి తింటే అయిపో కదా, ఇదంతా కష్టం. అయిందా? బాగైందా? మీ పెళ్లి రోజు ఏమో కానీ నేను గింత నెరవేడతాను. 2 బుక్కలు ఎక్కువ వేయాలి. మొత్తం నువ్వే తినద్దంటానా? తిన్నా మంచిదే కానీ నన్నైతే నెరవేడ కొడతారు అయ్యాల. నేను తీసుకొచ్చిందే ఎందుకు వంట మనిషి లేకపోతే ఎంత మాట్లాడిర్రు? టిఫిన్ చేసిందా? తిన్నా దంచేస్తా. ఇగో మంచిగా ఉంటేనేమో నేను అండినా, మంచిగా లేకపోతేనేమో హరీష్ అన్న అండి. ఓకేనా? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏంటిదనే అది? ఇది మాకు ఇంటి దగ్గర పెట్టుకుంటే స్టైలిష్ ఉంటది అని చెప్పేసి ఒక సీసీ అంటే ఇక్కడ దొరకలేదు. మనకి ఇప్పుడు అయితే ఇప్పుడు ఏమంటారు అంటే మీరు అందులో పూల చెట్లు పెట్టుకోవడానికి ఆ బాటిల్ తెచ్చుకున్నారు, తాగడానికి కాదు. మనం పూల కోసం కొనుక్కున్నాం. బై మిస్టేక్ లో మంది వచ్చింది. పారవతే మంచిగా ఉండదు ఇది. ఓకే ఓకే. మన పల్లవక్కనైతే భుజిస్తుంది. మా బావ కూడా వెజ్. పన్నీర్ నేను కూడా తిన్నా. పన్నీర్ కర్రీ చాలా బాగుంది. అమ్మ పాడే జలపాత అమృతాన్ని కన్న తీయనంట 2 జాబులు చూపించి 2 బుగ్గలు బిల్లేసి ఊపిరి పట్టే ఉయ్యాలలో చిటికలే నాచింది. నాచిన తర్వాత ఇప్పుడు మా చెల్లె వాడుతుంది. రమ్య అక్కకి ఇచ్చి రాబోరా బిడ్డ మైక్. పాడు పాడు.
బాయ్ ఫ్రెండ్ కావాలి ఇది పెడితే గత్తంతో నువ్వులో వేసాడు ఓకే మరి అయిపోయింది సాంగ్ నాది గంతే ఇక నాకు రాదు ఏమొచ్చింది రానా కావాలి అద్దు అంటే నాకు కపుల్స్ లేవు నీ మోకానికి నీ కదా సీన్ లేదా అంటారు ఇప్పుడు అంతేగా 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 రారమ్మని రారమ్మని అదెక్కడిది నిన్ను ఎక్కడ వెతికినమ్మ ఎక్కడ మొత్తానికి అయితే ఇవాళ మంచిగా ఎంజాయ్ చేసినాం మంచిగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ హరీష్ అన్న ఆయన తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్నయ్య ఓకే మన వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని మంచి మంచి సబ్స్క్రైబ్ వీడియోస్ కోసం మన చేసుకోండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ థ్యాంక్ చేసుకోండి యూ సో మచ్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్